హాయ్ హలో వెల్కమ్ టు వికితా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఎగ్ టిక్కా మసాలా. ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. ఇగో 4 ఎగ్స్ తీసుకొని ఉడికించుకొని తోలు తీసి పెట్టుకున్నాను. ఇగో 4 టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మసాలా దినుసులు, ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. ఇగో టమాటాలు కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకుందాము. ఇప్పుడు కడిగి పెట్టుకుని కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు ఇది బాగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఇలా మెత్తంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఎగ్స్ని కట్ చేసుకున్నాము. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఒక పాన్ పెట్టుకున్నాము. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. వేసుకున్నాక ఒకసారి కలబెట్టుకున్నామండి. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకున్నాం. ఇది కొద్దిగా ఆగాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పచ్చి వాసన పోయేదాకా కలబెట్టుకోవాలండి, వేపుకోవాలి. ఇదిగో చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేగింది కదా. ఇందాక మిక్సీ పట్టుకున్న టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఒకసారి కలబెట్టుకుందాము. పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. ఆయిల్ పై తీసేదాకా ఉడకాలండి. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దామండి. చూడండి, ఆయిల్ బాగా పైకి తేలింది. మనకి మసాలా పేస్ట్ వేగినట్టే. కొద్దిగా ధనియాల పొడి. ఇప్పుడు బాగా కలబెట్టుకున్నాక కట్ చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్నాక స్లోగా కలపండి, బాగా కలపకుండా. ఇలా కలిపాక ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక కలుపుకున్నాక ప్లేట్ పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీద్దామండి. చూడండి, ఆయిల్ కూడా పైకి తేలింది. ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్గు టిక్కా మసాలా రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తుంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.